సార్. సో ఇది మొత్తంగా ఇరిగేషన్ డి గారు అయితే స్పందించారు. మరి లోకల్ తహసీల్దార్ ఇరిగేషన్ అధికారులు ఏమంటారు, మేము ఇప్పటికే రెవెన్యూ శాఖ అయితే ఇవన్నీ విషయాలు కూడా చెప్పాము, రెవెన్యూ శాఖ దీనిపైన నిర్ణయాలు తీసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్తున్నట్టు పరిస్థితి. సో మా పరిధిలో లేదు, ఇదంతా కూడా మండల పరిషత్ అంటే విలేజ్ సెక్రటరీ ఎంపీఓ కానీ డిపిఓ కానీ విలేజ్ సెక్రటరీ చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు అని ఇలా ఒకరితో ఒకరు మాకు సంబంధం లేదు, మాకంటే మాకు కాదన్నట్టుగా మేము చేతులు ఇచ్చి నోటీసులు ఇచ్చేసాం, చేతులు దులుపుకున్నట్టుగా ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి తప్పితే ఇక్కడ అసలు ఆ చర్యలు మాత్రం ఎలాంటివి లేవు. మరోసారి ఇక్కడ స్థానిక నేతలు ఉన్నారు, అయితే వాళ్ళని అడుగుదాం. అసలు ఈ చెరువును మొదటి నుంచి కూడా చూస్తున్నారు, ఇది కబ్జా అవుతుందని పదే పదే అధికారులకు కంప్లైంట్ చేస్తున్న వారు వీరంతా కూడా. ఇప్పుడైతే ప్రత్యక్షంగా మనం ఇటు డి గారితోనే మనం మాట్లాడడం అధికారులతో. సార్ చెప్పండి సార్, డి ఇప్పుడు అధికారులు చెప్తున్న దానికి వాస్తవ పరిస్థితులకు ఎంతగా ఇక్కడ పొంతనుందా? ఒకటి డి గారు చెప్పేది, మేము ఒకసారి దాంట్లో పోయినాం, కేసులు పెట్టినాం, కోర్టు చూసుకుంటుంది అనడం శుద్ధ బాధ్యత నుంచి తప్పుకునే పరిస్థితి. ఆ రోజు ఒక సెల్లార్ మాత్రం లేచినప్పుడు కేసు పెట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి భయము లేకుండా, డిపార్ట్మెంట్ అంటే కూడా భయం లేకుండా 3 బిల్డింగ్లు ఇవాళ ఎట్లా లేస్తాయి? ఒకవేళ కోర్టుకు పోయినప్పుడు అదే స్టేజ్లో ఆగిపోతే వీళ్ళు కూడా వాళ్ళను దాన్ని అంతకే ఉంచవచ్చు. ఒకవేళ ఖాళీ బునాదులు లేచేటినాడు కోర్టుకు పోతే ఇవాళ 3 బిల్డింగ్లు కంప్లీట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్కి ఎట్లా బాధ్యత ఉండదు? ఎంఆర్ఓ గారికి ఎందుకు బాధ్యత ఉండదు? కలెక్టర్ గారికి ఎందుకు బాధ్యత ఉండదు? వీళ్లకు డిమాలిష్ చేయడానికి అధికారం లేకపోతే అధికారం ఉన్న సంస్థలు ఉన్నాయి కదా గవర్నమెంట్ దగ్గర, వాళ్ళ దృష్టికి తీసుకుపోయి దాన్ని డిమాలిష్ చేయాలి కదా. ఆ చేయకుండా ఈ బాధ్యత రహిత ఉన్నటువంటి మాటలు మాట్లాడడం, ఇంకా మిగిలిపోయిన చెరువులను కూడా కబ్జా చేయడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి అట్లాంటి లైనే కనబడుతుంది వీళ్ళకి తప్ప, దాన్ని అడ్డుకొని దీన్ని చెరువుగా ఉంచి చెరువును కాపాడదామనేటువంటి దృక్పథం ఈ యొక్క అధికారుల లోపల, అది ఎంఆర్ఓ కావచ్చు, డి ఇరిగేషన్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా చేతులు ఎత్తేస్తే ఇలా చెరువుల పరిస్థితి ఏం కావాలి? కనీసం ఈ యొక్క ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నాడో వాళ్ళన్నా స్పందించి దీన్ని మొత్తం కూడా ఒకసారి డిమాలిషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఉంటే కోర్టు ఆయన ఏం చెప్తుందో ఆ తర్వాత విషయం. కానీ కోర్టులో ఉన్నప్పుడు ఈ బిల్డింగ్లను కట్టడం, దాన్ని అడ్డుకోకపోవడం, వీళ్ళు మొత్తం కావలసి కొని వాళ్ళతోటి కుమ్ముక్కై ఇలా నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే అధికారులు మా పరిధిలోకి రాదంటే మా పరిధిలోకి రాదు, ఇలా పేపర్లు మాత్రం ఈ 3 ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాయి, ఒకవైపు మాత్రం వాళ్ళు బిల్డింగ్ కట్టేస్తూనే ఉన్నారు. సో ఎవరు దీన్ని ఆపాలి? ఇక వీళ్ళు కాకపోతే ఇంకెవరిని పైనుంచి ఇంకెవరిని వచ్చి ఆపేది ఉందా? ఇక హైడ్రా అంటే మాకు లెక్కలేదు అంటే దాదాపు ఆ ప్రాంతంలో 20 కోట్లు ఎకరం పలుకుతుంది. అప్పనంగా ఇప్పుడు కబ్జా అంటే దాదాపు చెరువు మొత్తంగా 1000 ట్రిప్ల మట్టి పోసిన తరుణం నుంచి కూడా దీనిపైన కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నారు, మేము చర్యలు తీసుకుంటామని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా మీరే చూసారు, తహసీల్దార్ గారు కూడా మేము మాట్లాడడం దీనిపైన అంటున్న పరిస్థితి. సో దేనికి నిర్వచనం అంటుకోవచ్చు సార్? ఇదంతా ఇది అక్కడ ఎవరైతే కబ్జా పెడుతున్నారో వాళ్ళే దోషులు గారు, ఈ అధికారులు మొత్తం కూడా దోషులే. దాని మీద నిర్లక్ష్యం జరుగుతుంది, అక్కడ అన్యాక్రాంతం అవుతుంది, చెరువు కబ్జా అవుతుందంటే కనీసం మీరు రాజ్న్యూస్గా మీ బాధ్యతను, మీ సోషల్ రెస్పాన్స్ను ఉపయోగించి ఇంతవరకు వచ్చి వాళ్ళ దృష్టికి తీసుకపోతే, దానికి కూడా వాళ్ళు స్పందించకపోతే, వాళ్ళతోటి కుమ్ముక్క అయినట్టు కాకపోతే ఎట్లా కనబడుతుంది పరిస్థితి? మీ రాజ్న్యూస్ యొక్క ఛానల్ కనీసం వచ్చి మీ యొక్క సోషల్ రెస్పాన్స్ తోటి ఆ చెరువును కాపాడాలనేటువంటి తాపత్రయం మీకు కనబడుతుంది. కానీ అధికారుల లోపల ఎలాంటి తాపత్రయం లేదు, వాళ్ళతోటి కుమ్ముక్కై వీళ్ళందరి అండదండలతోనే ఏ చెరువైనా కబ్జాగానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి అధికారుల అండదండలు లేకపోతే ఎవడు కూడా కబ్జా చేయడానికి పూనుకోడు. ఫస్ట్ వీళ్ళ మీద ఎంక్వైరీ జరపాలి, కలెక్టర్ వీరి మీద చర్య తీసుకొని వీళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా వాళ్ళకు సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకేమైనా ట్రాన్స్ఫర్ చేస్తారా, వాళ్ళని బాధ్యులను చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారిని కూడా మనం కోరుకుందాం. ఇది చూస్తున్నాం మనం మొత్తంగా స్థానికులు కావచ్చు, మొత్తంగా ఈ చెరువులను మొదటి నుంచి కూడా కాపాడుకోవాలని ఇక్కడ స్థానిక లేక్ ప్రొటెక్షన్స్ వాళ్ళు కావచ్చు, వీరంతా కూడా పదే కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం, ఆర్టీఏ మీద వివరాలు తీసుకుంటూనే ఉన్నాం. అసలు చెరువులు కాపాడండి బాబోయ్ అన్నట్టుగా ఇటు ఎక్కని మెట్లు అంటే కలెక్టర్ మొదలు, ఆర్టీఓ మొదలు, ఎంఆర్ఓ మొదలు, స్థానిక పంచాయత్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరు కూడా అర్జీలు పెట్టుకునే ఉన్నారు, కైనా కూడా స్పందన లేదు. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు అంటున్నారు 2021లో మేము కంప్లైంట్ ఇచ్చాం, దీనిపైన ఎఫ్ఐఆర్ చేశాం అంటున్నారు. ఇది
కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం లేదు అని వాళ్ళు ఆ చేతులు దుర్కునే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నారు కోర్టుకు గౌరవించి తాము అక్కడికి వెళ్ళట్లేదు. సరే, మరి ఇక్కడ కబ్జాకోరులు మాత్రం ఈ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాకు లైసెన్స్ వచ్చినట్టే, మాకు ఇక స్వేచ్ఛ ఉన్నట్టే, అంటే కోర్టు అనేది వీళ్ళకు ఆపమన్నట్టు కాదు, అవకాశం ఇచ్చినట్టుగా వీళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా అక్కడ ఒక బిల్డింగ్ కూడా లేదు. ఇది 2021 ప్రాంతంలో ఇక్కడ నోటీసు ఎఫ్ఐఆర్ అయిన క్రమంలో అక్కడ ఒక బిల్డింగ్ కూడా లేదు. కానీ ఇప్పుడు 2025 వచ్చేసరికి మాత్రం 3 బడా బిల్డింగ్లు మాత్రం అక్కడ నిర్మాణాలు అయితే జరిగిపోయాయి. చక్కగా వాటికి పెయింట్ కూడా వేసిన పరిస్థితి. మరి దీనిపైన హైడ్రా వచ్చింది, కనీసం భవనం అంటే ఇక్కడ అధికారుల్లో ఏమాత్రం భయం అనేది లేదు అనే దానికి ఇక్కడ ఉదాహరణ చూసుకోవచ్చు. హైడ్రా వచ్చింది, చెరువుల పైన పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది, ఎక్కడ